So please, Didi. So please watch this performance. Let's welcome Sunil Master and team. సునీల్ మాస్టర్ అంటే ఏమైంది? స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? ఆమె కష్టపడి డాక్టర్ అవుతుంది కదా. ఐఎస్ ఆఫీసర్ అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావు అమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లో ఈ సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే ఈ స్కిట్ ఒకసారి మా చాలా ఊరు పిల్లలు గర్వంగా వేసారు. ఉందమ్మా. ఇది కాదు, ఇది మోనిత ఎక్సలెంట్ వేసారు. శ్రావణి వాళ్ళు వేసారు. దిశ కేసుకి బాగా వేసారు. ఏమో అది అటే పోయింది. గీత ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేను ఇంకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్. మీకు స్పీకర్ ఏం లేదు అంటుంది. మంచి పని అయింది. ఏమన్నాడంటే స్పీకర్గా ఏవో అయిపోయినాయి కానీ స్పీకర్ బంద్ చేయండి మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. జరిగిన తర్వాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవిని అడిగాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఇంత పైశాచికంగా చంపడం పాప ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే. అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో కలిసి పడితేనే గిజగిజలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నిలిమితే గొంతులు ఎముక విరిగిపోయినాక సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం కట్టుకుపోయిందంట సార్. శ్రీదేవి డ్రామా ఉంది. శ్రీదేవి డ్రామా 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్.
ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటారు సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడి క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకి 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామంతుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నల్లికి చనిపోతున్నారు. సార్, ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి. వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. ఇది చెప్పింది డాక్టర్ని కాదు, నీ దేవతని. అలుసుగా చూస్తా